హైదరాబాద్ సైదాబాద్ లో ఉన్న సక్సెస్ స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. 2వ తరగతి చదువుతున్న హిందూ విద్యార్థులు కల్మా చదవాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, మరి స్కూల్ యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఇష్యూకి సంబంధించి 2వ తరగతి విద్యార్థికి కల్మా విషయంలో అయితే యాజమాన్యం ఏం చెప్తోంది, తల్లిదండ్రులు బంధువులు ఏమని ఆరోపిస్తున్నారు, అసలు అక్కడికి ఇప్పుడు ఎవరైనా చేరుకున్నారా, ఏం జరుగుతోంది రమణ? అంటే ఈ స్కూల్లో కల్మా చదవాలంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్ ను ఒత్తిడి చేశారని, చాలా మంది స్టూడెంట్స్ కి ఇదే తరహా బోధన చేస్తున్నారని వారు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక పేరెంట్ కంప్లైంట్ తో ఈ ఇష్యూ తెలుగులోకి వచ్చింది. అయితే ప్రధానంగా ప్రతిరోజు కూడా ఈ స్కూల్లో ఇదే జరుగుతుందని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆరోపణలు చేస్తారు. కానీ మేనేజ్మెంట్ చెప్తోంది కేవలం ఒక టీచర్ మాత్రం అది అతను ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా గుర్తించడంతోనే వెంటనే అతన్ని ఉద్యోగంలోని తొలగించాం. అది కేవలం ఆయన వ్యక్తిగతంగా అతను చేసింది తప్ప పాఠశాలకు అది సంబంధం లేదు. పాఠశాలకు అసలు ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. మేము ఇప్పుడు కూడా ఒక మత విశ్వాసానికి సంబంధించి కానీ ఒక వ్యవహారానికి సంబంధించి ఏ రోజు ఒత్తిడి చేయలేదు. కేవలం విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం మేము చేస్తున్నామని ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ స్కూల్ ఏదైతే సైదాబాద్ లో ఉన్నటువంటి స్కూల్ కు సంబంధించిన యాజమాన్యం చెప్తోంది. కాకపోతే కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున హిందూ సంఘాలకు చేరుకుని పాఠశాలకు సంబంధించిన యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, ఒక మత విశ్వాసానికి సంబంధించి ఇంకొక మతానికి సంబంధించి వృత్తి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది అనేటువంటి ఆరోపణ చేశారు. సంబంధించిన హిందూ సంఘాలకు సంబంధించి కూడా పోలీసులకు, స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ప్రస్తుతం ఈ కేసును అంటే ఫిర్యాదు స్వీకరించారు. అందులో నివేదికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యాజమాన్యం చెప్తోంది మేము ఆల్రెడీ ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాం. అది కూడా అది అందరికీ విద్యార్థులకు కాదు, కేవలం ఒక విద్యార్థికి సంబంధించి మాత్రం ఒక బుక్ లో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని రాశాడు. అది ఈ రోజు ఇంత ఇష్యూ కారణమైందని కూడా వారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అటు పోలీసులు వీరంతా కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు అంటే స్కూల్ యాజమాన్యం కొంత ఇచ్చిన వివరణతో ప్రస్తుతం ఆందోళన విరమించారు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా మేము చూస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. అర్చన. రైట్ రమణ, థ్యాంక్ యూ.